الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم الدنيا سجن المؤمن وجنة الكافر أو كما قال صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా వేరు ప్రదేశాల నుంచి మన యొక్క సమయాన్ని కాస్త తీరికగా చేసి ఈ ప్రదేశంలో అందరం కూడా ఏకమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారక తఆలా ఖురానే మజీదులో మానవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. మానవుడు ఎలా బ్రతకాలో కూడా తెలియజేశాడు. మానవుని యొక్క జీవిత ఉద్దేశం, జీవిత లక్ష్యం అల్లాహ్ తబారక తఆలా ఒక ప్రదేశంలో తెలియజేయడం జరిగింది. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము జిన్నాతులను మరియు మానవుల్ని సృష్టించింది కేవలం ఆరాధన కోసమే అన్నాడు. అల్లాహ్ యొక్క ఆరాధన కోసం మాత్రమే సృష్టించానని ఒక ప్రదేశంలో అల్లాహ్ చెప్పి, మరో చోట అల్లాహ్ తబారక తఆలా ఏమంటాడంటే అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా అంటాడు. మేము మానవుడికి చావు మరియు బ్రతుకుల మధ్య ఏదైతే సమయాన్ని ఇచ్చామో మేము పరీక్షించదలుచుకున్నాము. అహ్సను అమల, మీలో మంచి పని, మీలో ఉత్తమమైన పని ఎవరు చేస్తారో చూడాలనుకున్నాం అన్నాడు అల్లాహ్. అంటే ఇక్కడ అల్లాహ్ తబారక తఆలా క్లియర్గా తెలియజేశాడు, మేము మానవుణ్ణి ఏ మంచి పని చేస్తాడో చూడాలనుకుంటున్నాము అన్నాడు అల్లాహ్. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో మంచి పని అంటే ఏమిటి? నించోచ్చు కదా మౌలానా, ఇక్కడ చెప్తాను జర అనీజే, కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఇస్లాం యొక్క ధర్మములో అసలు మంచి పని ఏమిటి? మంచి పనులు అంటే చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, ఎవరైనా పేదవారు ఉంటే వారికి మనం ఆర్థికంగా సహాయం చేయడం, వగైరా వగైరా, ఇవన్నీ మంచి పనులే. కానీ వీటన్నిటికీ కూడా పునాది, మనం చేసే ఈ మంచి పనులన్నిటికీ ప్రతిఫలం ఒకే ఒక్క పని మీద ఆధారపడి ఉంది. దానినే ఇస్లాం యొక్క పరిభాషలో తౌహీద్ అంటారు. దాన్ని ఇస్లాం యొక్క పరిభాషలో తౌహీద్, ఏకత్వము. ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికముగా ఏకత్వము అంటే మేము అల్లాహ్ను విశ్వసించాము అని చెప్పి ఒప్పుకొని ఆ ఏకత్వానికి విరుద్ధమైనటువంటి మాటలు, ఆ ఏకత్వానికి విరుద్ధమైనటువంటి ఆచరణలు చేసి ఈరోజు ముస్లిం సమాజంలో అత్యధిక ప్రజలు అల్లాహ్కి దూరం అయిపోతున్నారు. అత్యధిక ప్రజలు
ఎందుకు అంటే ఎప్పుడు అయితే ఆలమే అరవాలో మొత్తం మనందరి యొక్క ఆత్మలను అల్లాహ్ తబారక వ తఆలా సమావేశపరిచి ప్రశ్నించడం జరిగిందో, అలస్తు బి రబ్బికుం, చెప్పండి మీ పోషకుడు ఎవరు? అక్కడ మనందరం కూడా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్ట చివరి మానవుడు వరకు ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ కూడా ఒకటే జవాబిచ్చింది, కాలు బలా షహీద్నా, మేము సాక్ష్యం ఇస్తున్నాము, నిశ్చయముగా నీవే మా పోషకుడు. ఎప్పుడైతే మనం మన యొక్క పోషకుడు అల్లా అని చెప్పి ఆలమే అరవాలో మనం సాక్ష్యం చెప్పామో, అక్కడ చెప్పినటువంటి మాటకు పరీక్ష ఈ లోకం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ లోకంలో వచ్చిన తర్వాత మనం ఆ మాట మీద నిలకడగా ఉన్నామా లేదా, స్థిరంగా ఉన్నామా లేదా? ఎందుకంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజున ముస్లింల్లో కొందరు ఎలాగైపోయారంటే, మనం షాప్ తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న రోజు మంచి రోజు కాదండి, అందుకే వ్యాపారం సరిగ్గా అవడం లేదు అంట. అల్లా క్షమించుగాక. ఏమిటంట? మనం షాప్ తీసుకున్నాం కదా, అది మంచి రోజు కాదు. ఒకరు ఈ రకంగా చెప్తే మరొకరు ఏమంటారంటే, అలా కాదండి, మనం వీధి సోలంకి తీసుకున్నాం షాపు, అందుకే ఇది వ్యాపారం అవటం లేదని మరొకరు. ఏమిటంట? వీధి సోలం అంటారు కదండి, స్ట్రైట్ గా రోడ్డుకి ఎదురుగా ఉంటే అది వీధి సోలం. ఆ సోలం వచ్చి ఏదో ఇతని యొక్క ఆహారం ఆపుతున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. మనం వీధి సోలం వ్యాపారం పెట్టామండి, అందుకే వ్యాపారం డెవలప్ ఉంటుంలా. ఇంకొద్ది మంది ఏమంటారంటే, మనం వ్యాపారం పెట్టాం కానండి, ఏ సమయంలో అయితే మనం ఆ వ్యాపారం మొదలెట్టామో ఆ సమయం మంచి సమయం కాదు, రోజు మంచిది కాదంట, సమయం మంచిది కాదంట, తీసుకున్న షాప్ కూడా మంచిది కాదంట. అల్లా క్షమించుగాక. ఈ మాటలను ఇస్లాం యొక్క పరిభాషలో షిర్క్ యొక్క భాగాలు అంటారు. ఎందుకు షిర్క్ భాగాలు అంటే, మనందరి యొక్క నమ్మకం ఏమిటి? వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా, ఈ భూమిపై నడిచే ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఆహార ప్రదాత అల్లా. ఆయన ఇస్తాడు ఆహారం. ఆహారం ఆయన ఇచ్చేటప్పుడు మనం ఏం చూడాలి? మనం పెట్టే వ్యాపారం ఏదైతే ఉందో, మనం చేసే వ్యాపారం ఏదైతే ఉందో, ఇది అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకు ఇష్టమైన పనా, అయిష్టమైన పనా? మొదట ఇది చూడాలి. ఏమిటండి? మనం పెడుతున్న పని, మనం చేస్తున్న వ్యాపారం, ఇది అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి నచ్చే పనా, నచ్చని పనా? ఇది చూడాలి. ఎందుకంటే వ్యాపారం అనగానే కొందరు వడ్డీ కూడా వ్యాపారమే అంటారు. ఏమంటారండి? ముస్లిం సమాజం ఎంత దిగజారిపోయిందంటే, అల్లా క్షమించుగాక, పైకి కనపడటానికి పెద్ద పెద్ద టోపీలు, ఇంత పెద్ద గడ్డాలు, నాకంటే పొడుగైనటువంటి జుబ్బాలు వేసుకొని 5 పూట్ల నమాజ్ మసీదులు ఆచరిస్తూ ఆయన ఇంటికాడ టెండర్ సీట్ నడిపేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం, వడ్డీ. ముస్లిం సమాజం ఏదైనా నేరుగా చెప్పేటువంటి హరాం పనుల్లో ఒక హరాం పని ఉంది ఇస్లాం యొక్క ధర్మంలో అంటే ఏం చెప్తామండి మనం? వడ్డీ హరాం అండి, మేము తినకూడదు, క్లియర్గా చెప్తాం కదా మనం. కానీ అదే వడ్డీ వ్యాపారం చేసేది ఎవరు అంటే, ఈ టోపీ పెట్టుకున్న సాయిబ్ గారే, ఈ గడ్డం పెట్టుకున్న సాయిబ్ గారే, ఈ జుబ్బా వేసుకున్న సాయిబ్ గారే, ఈ 5 పూట్ల నమాజ్ చేసే సాయిబ్ గారే. మళ్ళీ ఏమంటారంటే, వడ్డీకి నేను ఇవ్వట్లేదండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీకు ఇస్తున్నా. ఎంత దారుణం అంటే, అల్లా క్షమించుగాక, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వడ్డీ ఇచ్చేవాడి మీద అల్లా శాపం, వడ్డీ తీసుకునేవాడి మీద అల్లా శాపం, వడ్డీ యొక్క రాత రాసేవాడి మీద కూడా అల్లా యొక్క శాపం ఉంది అన్నారు అల్లాకే నబీ.
ఈ రోజున అర్థం కావడం లేదు ముస్లిం సమాజానికి. ఏమైనా అంటే ఏమండి మీరు చేస్తున్నారు వ్యాపారం, మేం చేస్తున్నాం వ్యాపారం, తప్పేంటి ఏమంటారు? తెలివిగా మాట్లాడతారు. ఉదాహరణకి మైక్ ఉంది కదా, మైకు ఒక 2,000 రూపాయల మైక్ ఇది. దీన్ని 2,500 లేదా 3,000కి అమ్ముతాడు. ఎవరు? వ్యాపారం చేసేవాడు. ఇక్కడ 2,000కి ఎంత వేసుకున్నట్టు? 500 తక్కువ. అంటే 1000కి ఎంత అయిందండి? 250. 1000కి మేము ఎంత వేసుకున్నాం? 105 రూపాయలు లెక్కేయండి మీరు, మహా అయితే 50. పోనీ 10 లెక్కేయండి, మహా అయితే 100. లాజిక్ ఏం చెప్తారు ఇక్కడ? లాజిక్ చెప్తారు. కానీ వ్యాపారానికి, వడ్డీ వ్యాపారానికి చాలా తేడా ఉందండి. ఎలా తేడా ఉంది? ఇది డ్యామేజ్ వచ్చిందనుకోండి, విరిగిపోయిందో లేదా ఏదో డ్యామేజ్ వచ్చిందనుకోండి, లాస్ అవుతాడా? అవడా? వ్యాపారం చేసేవాడు లాస్ అవుతాడు కదా భయ్, ఇది డ్యామేజ్ వస్తే కదా. నా మాట అర్థమైందా లేదా భయ్? ఏదో ఆకాశం నుంచి మేము దిగామండి, మీరు ఏదో భాషలో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అంటే దీనిలో లాభ నష్టం అనేది ఉంది. ఉదాహరణ కింద అది పర్ఫ్యూమ్ బిజినెస్, సువాసనలు ఉంటాయి కదా, దాని యొక్క వ్యాపారం. 18 ఏళ్ళు ఇమామ్గా నేను మసీదులో పనిచేస్తే 17 ఏళ్ళ నుంచి ఆ వ్యాపారం చేస్తున్నాను నేను. అయితే ఈ వ్యాపారంలో ఎలాగైతే నాకు లాభం వస్తుందో, కొన్ని పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే నాకు నష్టం తెస్తాయి. ఏం తెస్తాయండి? నష్టం తెస్తాయి. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు. 1000 రూపాయలు ఇచ్చాడు, ఒక నెల కట్టలేదు. వడ్డీ పెరుగుద్దా తగ్గుద్దా భయ్? పెరుగుద్దా తగ్గుద్దా కదా. 2 నెలలు కట్టకపోతే ఇంకా పెరిగింది. 1 సంవత్సరం కట్టలేదు అనుకోండి, ఈ 1000కి మళ్ళీ ఇంకో 1000 కట్టాలా, అంతేనే కాదా? అంటే ఈ వడ్డీకి నష్టం అనేదే లేదు, వ్యాపారానికి లాభ నష్టాలు ఉన్నాయి. అందుకే ఖురాన్ మజీద్లో సూరతుల్ బకరాలో 275వ వాక్యం నుంచి అల్లాహ్ తబారక తఆలా ప్రస్తావించాడు. ఏమని? ఎవరైతే ప్రపంచములో వడ్డీ వ్యాపారం చేస్తారో వారు తీర్పు దినము రోజున శైతాన్ తాకిన వ్యక్తి ఎలాగైతే లెగుస్తాడో, సమాధుల్లోంచి లేచేటప్పుడు ఆ విధంగా వాళ్ళు లెగుస్తారు అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. ఎందుకు అలా ఉంటారు వాళ్ళు అంటే అల్లాహ్ అది కూడా ముందు చెప్తాడు. వీరు ప్రపంచంలో వ్యాపారము కూడా వడ్డీ లాంటిది అనేవారు, అందుకోసం అల్లాహ్ వాళ్ళకి ఆ శిక్ష వేస్తున్నాడు. తర్వాత వాక్యంలో అల్లాహ్ అంటాడు, ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో వారికి ఇప్పుడు తెలిసింది కదా, వడ్డీ తీసుకోకండి, అసలు మాత్రమే తీసుకోండి, గడిచిందేదో గడిచిపోయింది. ఒకవేళ వడ్డీ తప్పు అని తెలిసి కూడా ఎవరైతే దీన్ని మానుకోరో, ఈ వడ్డీ ఇస్తూనే ఉంటారో, వారు అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లాహ్. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో దేనికి సిద్ధం అవ్వాలంట భయ్? దేనికి? యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లాహ్. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో ఎవరైనా యుద్ధం చేసి విజయం పొందుతారా? విజయం సాధించగలరా? అసలు ఊహకే అన్నది కదండి బాబు సృష్టికర్తతో యుద్ధం అంటే విషయం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజున ముస్లిం సమాజం నమాజులు చేయటంలో ముందు ఉన్నారు, ఖురాన్ చదవడంలో అబ్బో మాషాల్లా. మీకేం తెలుసండి, మీరు ఈ మధ్య ఖురాన్ మొదలెట్టారు, మనం ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాం. సూపర్, మీరు సూపర్ మాషాల్లా. మీరు ఈ మధ్య టోపీ గడ్డం పెట్టారండి, మనం ఎప్పుడో చదివేశాము ఇవన్నీ, ఇంకా సూపర్ మాషాల్లా. మరి ఏం చేస్తున్నారండి? అప్పుడప్పుడు అలా కొంచెం ఏదో ఉపకారం ఏమైనా చేస్తున్నారా? ఏదో ఉపకారం చేస్తున్నట్టే, అల్లా క్షమించుగాక. అప్పుడప్పుడు ఏదో అలా అవసరపడి వస్తుంటారు కదా, అదే 1000 రూపాయలు ఇచ్చి ఏదో 200 తీసుకుంటారండి. నాశనమే. కితాబుల్ కబాయిర్లో
అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక హదీస్ ఉంది. ఏమని ఉంది అంటే, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ప్రపంచములో ఏ పాపాలు చేసినా ఆ పాపాలకు పరలోకంలో శిక్ష ఒక విధంగా ఉంటే, ఈ ప్రపంచంలో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి శిక్ష పరలోకంలో ఎలా ఉంటుంది అంటే, వారికి పాములు తేళ్లు నోరు తెరిచి లోపలికి వెయ్యమని అల్లా ఆదేశిస్తాడు దైవదూతలతోటి. నరకం యొక్క దూతలు ఉంటారు కదండి, ఆ దూతలతో అల్లా ఏమంటాడంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేవాడో అతడు నోరు డబళ్ళు తెరిచి ఆ లోపలికి వేయండి ఆ పాములు తేళ్లు. ఎందుకంటే ప్రపంచంలో ఇతడు ప్రజల యొక్క రక్తాన్ని పీక్కునేవాడు, వారి యొక్క డబ్బుని లాగుతూ ఉండేవాడు. ఈ రోజున ఆ శిక్ష, ఆ బాధ వీడు అనుభవించాలి కాబట్టి లోపల నుంచి శిక్షించండి అంటాడు అల్లా. దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంకి ఏమర్థం అవ్వలేదండి. హరాం ఏమిటి ఏమనుకుంటారంటే, ఎక్కువ శాతం ప్రజలు అంటే తప్పు చేసేవాళ్ళు చచ్చిపోయే ముందు తోబా చేసి చచ్చిపోదాంలే, బా సూపర్, ఏంటంట ఎన్నో చేసేసాం మనం, ఎన్నని చెప్పుకుంటాం, చాలా చేసేసాం మనం. ఇది కూడా అందులో ఒకటి. ఒక 5 ఏళ్ళు వ్యాపారం చేసేవాళ్ళకు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా మళ్ళీ కమ్యూనిటీలో తెలిస్తే ఇది బ్యాడ్ అయిపోతామని భయం, మళ్ళీ ఆ భయం ఉంది. అలాంటి భయం లేదు, ఇది కర్మ. ఈ భయం ఉంది. ఎందుకని నలుగురిలో మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో. ఇక్కడ బాగానే సిగ్గుపడుతున్నాం. మరి తీర్పు దినం రోజున అల్లాహ్ తబారక తఆలా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి ప్రళయం వరకు వచ్చిన మానవులందరి ముందు కూడా మన కర్మల పత్రం చూపిస్తారు కదా. ఆ రోజు మరి పరిస్థితి ఏంటి? దానికి భయపడాలి కదా మనం. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే మనం చేసే అటువంటి మంచి పనులన్నిటిలో కూడా మంచి పని ఏంటంటే తౌహీద్. ఇది ఉండాలి మెయిన్. ఏంటి? అల్లాహ్ ఒక్కడే అని ఉండాలి, ఆయన తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు అని ఉండాలి. కానీ మన నమ్మకం కొద్ది మంది ముస్లింల్లో ఎలాగైపోయిందంటే, వీధి సూలంకి ఇల్లు తీసుకోకూడదంట, వీధి సూలానికి షాపు కూడా పెట్టకూడదంట. వీధి సూలానికి ఏం పెట్టకూడదంట భయ్? షాపు. వ్యాపారం షరియత్కు అనుగుణంగా ఉందా లేదా చూడాలి. అలాగే నా వ్యాపారం నేను పెడితే ఆ వ్యాపారం రన్ అవుద్దో లేదా కూడా తెలుసుకొని పెట్టాలి. ఉదాహరణకి ఎలాగా, చలికాలం వచ్చిందండి, ఒక ఆయన సత్తుపల్లిలో ఐస్ క్రీమ్ వ్యాపారం కొత్తగా పెడుతున్నాడు. ఏం వ్యాపారం భయ్? ఏం వ్యాపారం? ఐస్ క్రీమ్. ఎప్పుడు పెడుతున్నాడు? ఏ కాలంలో పెడుతున్నాడు? ఏ కాలంలో తమ్ముడు? చలికాలంలో. రన్ అవుద్దా? ఎండాకాలంలో పెడితే అల్లా రన్ అవుద్ది కదా. అంటే వ్యాపారం పెట్టేది నేను ఎప్పుడు ఏ సమయంలో ఎలా పెడుతున్నానో చూసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, వ్యాపారంలో సున్నతులు ఏమున్నాయనేది కూడా వ్యాపారస్తుడికి తెలిసి ఉండాలి. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మన గష ఫలైస మిన్నా, ఎవరైతే మోసం చేశాడో అతడు నాలోని వాడు కాదు అన్నారు. వ్యాపారంలో మోసం చేయకూడదు ఒకటి. రెండవది, అబద్ధం ఆడకూడదు 2. మూడవది, కల్తీ చేయకూడదు 3. నాలుగవది, మన స్టాకును నిలవ పెట్టకూడదు 4. ఐదవది, నిజాయితీగా వ్యాపారం చేయాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఈ రోజున ఉదాహరణకి అమెజాన్ పేరు విన్నారా? అమెజాన్ విన్నా కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంటాయి కదా. బాగా క్లిక్ అయ్యాయా లేదా? క్లిక్ అయ్యాయా? ఎందుకు బాగా క్లిక్ అయ్యాయి? ఈ రోజున ముస్లింగా పేరు పెట్టుకున్న మనము ఏ పనులైతే ఇస్లాం చేయమందో అవి మనం చేయటం లేదు. నిజాయితీగా ఉండాలి, కల్తీ చేయకూడదు, మోసం చేయకూడదు. సున్నత ఏంటో తెలుసా? ఒక వస్తువు ఎవరైనా ఒక వ్యక్తి తీసుకొని అతనికి నచ్చలేదని వెనక్కి ఇచ్చాడు అనుకోండి, అది మనం తీసుకోగలగాలి. ఈ రోజున మా దగ్గర నుంచి జరిపోయిందంటే మాకు సంబంధం లేదంటాడు. ఇంకా మన దగ్గర ఎందుకు కొంటాడు? ఆన్లైన్లో పెట్టుకుంటాడు. ఎందుకని? మళ్ళీ వాపస్ కూడా చేసుకోవచ్చు నచ్చితే, నచ్చకపోతే. ఆప్షన్ ఉందా లేదా? సోదరులారా, సోదరీమణులారా, దానికోసమే
షరియతే ఇస్లాం చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే మనము తౌహీద్ అంటే అల్లా యొక్క ఏకత్వం మీద స్థిరంగా ఉండాలి. అల్లా యొక్క ఏకత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం ఏంటండి వీధి సూరాన్ని నమ్మం. మా అత్తిల్లో రాము అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక సోదరుడు మాంసం కొట్టి పెట్టాడు. తాడేపల్లిగూడెం నుంచి మీరు అత్తిలి టర్నింగ్ అయ్యే రోడ్డుకి తిన్నంగా ఉంటది, 2 స్టేర్లు బిల్డింగ్. అల్లాదాల మాంసం కొట్టి పెట్టాడు. అల్హమ్దులిల్లా ఒక స్టేరు దాని మీద మళ్ళీ వేశాడు. తర్వాత ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో స్థలం కొన్నాడు, కొన్ని ప్లేసుల్లో అపార్ట్మెంట్స్ కట్టించాడు. అల్లా దేవల్ల హ్యాపీ. అసలు ఎవరు ఎక్కువ చూస్తారయ్యి? ఎవరు ఎక్కువ నమ్ముతారు సోదరులారా? ముస్లిమేతరులేనా? వాళ్లే కదా నమ్మేది. కానీ ఆయనే ధైర్యం చేసి పెట్టాడు. అల్లా అతడి ముఖద్దెల్లో ఉన్నది ఇచ్చాడా లేదా? మనమేం చేస్తామంటే నమ్మకం ఎక్కువ పెట్టేస్తాం. ఏంటి, వీధి సోలం ఏమైనా వచ్చేస్తుందేమో, వీధి సోలం ద్వారా నాశనం అయిపోతామేమో. మన నమ్మకం ఎలా ఉండాలి? వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. ఏ మేలు జరిగినా అల్లా వైపు నుంచి జరుగుతుంది, ఏ కీడు జరిగినా అల్లా వైపు నుంచే జరగాలి. లాభ నష్టాలు అనేది ఈ వీధి సోలం వల్ల ఏమీ లేదు. మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఇంకొక చెడు ఏమిటి? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున వేషధారణకి ఏమీ తక్కువ లేదండి. బోల్డ్ అంత వేషధారణ ఉంది. ఇది వరకు ఉండేది కాదంత. ఇప్పుడు గడ్డాలు కనబడుతున్నాయి, పగ్డీలు కనబడుతున్నాయి, టోపీలు కనబడుతున్నాయి, జుబ్బాలు, ఇప్పుడు బోల్డ్ అంత కనబడుతున్నాం మనం. కానీ లోపల ఏదైతే బలంగా ఉండాలో అది బలహీనమైపోయింది. ఇది బాధాకరమైన విషయం. ఏదైతే బలంగా ఉండాలో అదేమైంది? మనకి అల్లా మీద నమ్మకం బలంగా ఉండాలి, అది తగ్గిపోయింది. నమ్మకం ఏమైపోయింది? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కారణాలు 2 ఉంటాయి. కారణాలు ఎన్నండి? 2. ఒక కారణం ఏంటి? మా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం. మీ మీద ఏవైతే ఆపదలు వస్తాయో, కష్టాలు వస్తాయో, ఇవి మీరు చేతులారా చేసుకున్న కర్మల బట్టి వస్తాయి అన్నాడు అల్లా ఖురాన్లో. ఆపదలు కష్టాలు దేని వల్ల వస్తాయన్నాడు అల్లా ఖురాన్లో? మీరు చేసుకున్న కర్మల బట్టి, మీరు చేసుకున్న పనుల బట్టి. ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే పుణ్యాత్ములకు అల్లా తబారక తఆలా ఎప్పుడైతే స్వర్గములో దర్జాలు పెంచాలి అనుకుంటాడో, పాపాలు క్షమించాలి అనుకుంటాడో, వారికి రోగాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, ఇబ్బందులు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. ఎవరికి? పుణ్యాత్ములకి స్వర్గంలో ఉన్నతమైన స్థానం. ఇంకా మరియు పాపాలు క్షమించాలనుకున్నప్పుడు అల్లా తబారక తఆలా వాళ్ళకి రోగాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల్లో పెడతాడు. ఇది ఒక రకం. కొద్దిమంది పాపాత్ములు పాపం చేస్తూ ఉంటే అల్లా తబారక తఆలా వారికి కూడా శిక్షిస్తాడు ప్రపంచంలో. ఎందుకని? అప్పుడైనా నా వైపు తిరుగుతారేమో, అప్పుడైనా ఆ రకంగా నా వైపు వస్తారేమో, ఆ రకంగా అయినా నా వైపు వచ్చి నన్ను వేడుకుంటారేమో అని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే కొద్దిమంది ఏమంటారంటే, మీ ఇంట్లో కష్టాలు వచ్చినాయి కదా, అత్తిల్లో సాయిబు గారు ఉన్నారు, ఖురాన్తో జాతకం చెప్తారంట. ఇది అబద్ధం కాదు, ఇది పచ్చి నిజము. దేంతో జాతకం అంట? చెప్పండి భయ్, దేంతో జాతకం? ఖురాన్తో జాతకం చెప్తారంట. అనగానే మన వాళ్ళు కష్టాలు ఎందుకు వచ్చాయి, బాధలు ఎందుకు వచ్చాయి, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా అల్లా ఇస్తేనే కదా వస్తాయి, ఆయన అనుమతి లేకుండా రావు కదా, నేను అల్లాని కదా పట్టుకోవాల్సింది, నేను అల్లాని కదా వేడుకోవాల్సింది, నేను అల్లా వైపు కదా తిరగవలసింది అని చెప్పి అల్లా వైపు తిరగడం మానేసి, అల్లాని వేడుకోవడం మానేసి, అల్లాని అడగడం మానేసి అత్తిల్లో ఖురాన్తో జాతకాలు ఎవరో చెప్తారంట. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు గంటలలాగా. జాతకం అనేది పెద్ద గేమ్. అది జాతకం ఏమిటి భాయ్? ఏమిటి? పెద్ద గేమ్. ఎలాగా?
నీ పేరేంటమ్మా? నా గురు మీరా అండి. నాశనమే, నీ పేరే సరిగ్గా లేదు. వయసు చూస్తారు అక్కడ, వయసు 30+ ఉన్నారు. ఏమంటారు? మగోడు అనుకోండి, నీకు నీ భార్యకి ఈ మధ్య గొడవలు అవుతున్నాయి కదా, నువ్వు నీ బంధువులకి మంచి చేద్దామంటే వాళ్ళు నీకు చెడు చేస్తున్నారు కదా, ఈ మధ్య నువ్వు ఏది చేద్దాం అనుకున్నా ఆ పని ఆగిపోతుంది కదా. ఈ కామన్ గా అందరి జీవితాల్లో జరుగుతాయిరా నాయన. ఇదేంటిది? కామన్ గా అందరి జీవితాల్లో జరుగుతాయి, కామన్ ఇది లైఫ్ లో. కానీ ఇక్కడ ఇది ఒక పెద్ద గేమ్ నడుస్తుంది అన్నమాట. ఒకవేళ 25 ముందున్నారనుకోండి, నువ్వు మంచిగా చదువుకున్నావు కానీ జాబ్ రావట్లేదు కదా, ఇదొక మళ్ళీ గేమ్. ఇది నువ్వేమన్నా వ్యాపారం చేద్దామంటే నీకు కలిసి రావట్లేదు కదా, ఇదో పెద్ద మళ్ళీ గేమ్. దానికి మనోళ్ళు ఎవరైతే వెళ్తారో, మన ముస్లిం జాతకం చెప్తాడు కదా అని చెప్పేసి, అవునండి, నిజమేనండి, కరెక్టేనండి అనగానే ఇంక మొదలెడతారు అవతలైన. ఏమని? నీకు పట్టేసింది దరిద్రం, 1116 నా పుస్తకం మీద పెట్టు, మొత్తం దరిద్రాన్ని నేను దూరం చేస్తానంట. అల్లా క్షమించుగాక. దరిద్రాన్ని ఈయన దూరం చేస్తాడా? దరిద్రం ఈయనకి పట్టిందని ఈయన తీర్మానం చేస్తాడా? ఆయన ఇంట్లో ఉన్న దరిద్రం ఏంటో ఆయనకే తెలియదు, ఈయన దరిద్రం దూరం చేస్తాడంట. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో లాభ నష్టాలు అల్లా మీద నమ్మకం తప్ప మనం ఇంకెవరి మీద నమ్మకం పెట్టకూడదు, ఎవరి మీద నమ్మకం పెట్టకూడదు. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మనిషి కష్టాల్లో ఉంటాడో, బాధల్లో ఉంటాడో, ఇబ్బందుల్లో ఉంటాడో, సమస్యల్లో ఉంటాడో, అప్పుడు ఎవరో ఒక రూపంలో వచ్చి మనకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్తాడు. ఆడవాళ్ళకి ఎలా చెప్తాడో తెలుసా? తెలివైనడు. వదినా వదినా, ఏం లేదు, నెల్లూరు రొట్టెల పండుగ దగ్గరికి వస్తుంది, నువ్వు నెల్లూరు వెళ్ళావంటే అక్కడ ఒక దర్గా ఉంటుంది, అక్కడ గట్టికెళ్ళి నువ్వు ఒక రొట్టె ఇచ్చేస్తే నీకు పిల్లలు పుట్టేస్తారంట. ఇంకెందుకు పెళ్లి చేయకండి, ఇంక పెళ్ళి ఎందుకమ్మా, పిల్లలు పుట్టేస్తారు, నువ్వు రొట్టె ఇచ్చేస్తా అన్నారు కదా, ఇంక పెళ్ళి ఎందుకు? ఇంకా వదినా వదినా, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, అన్నయ్య నిన్ను అత్తమాటలు కొడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి రొట్టె ఇచ్చేస్తే మా అన్నయ్య మంచిగా మారిపోతాడంట. ఎలా మారిపోతాడంట? మంచిగా మారిపోతాడంట. అక్క, మీ అబ్బాయికి జాబ్ లేదు కదా, అక్కడికి వెళ్ళి రొట్టె ఇచ్చే, రొట్టెల వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బోల్డ్ రొట్టెలు అమ్ముడైపోతాయి, ఇంకా బోల్డ్ రొట్టెలు. ఈ రొట్టెల వల్ల అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆ రొట్టె వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆ రొట్టె వల్ల ఉద్యోగం వస్తుంది, ఆ రొట్టె వల్ల పిల్లలు పుడతారు, ఆ రొట్టె వల్ల పెళ్లిళ్ళు అవుతాయి. ఇలాంటి నమ్మకాలే షిర్క్ అంటారు ఇస్లాంలో. దరిద్రం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున ముస్లిం సమాజానికి అర్థం కావడం లేదు. ఏమన్నా అంటే ఏమంటారో తెలుసా? గురువు గారు, అక్కడ మీరు ఇలాగ అంటున్నారు కానీ పెద్ద పెద్ద టోపీలోళ్ళు గడ్డాలేళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అలా బుద్ధి లేని వచ్చారు. నీకు బుద్ధి ఉంది కదా, వాళ్ళు బుద్ధి లేకుండా వచ్చారండి. టోపీ గడ్డ పెట్టుకుంటే ఇంక మంచి పని చేసినట్టేనే, ఇంకా టోపీకు గడ్డ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తౌహీద్ మీద ఉన్నట్టేనా? ఇంకా సోదరులారా, సోదరీమణులారా, మన యొక్క విశ్వాసాన్ని శైతాన్ పాడు చేయడానికి చూస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి మార్గం ఇవ్వకూడదు. నాకు లాభ నష్టాలు అల్లాహే ఇవ్వాలి, నేను ఆయన్ని అడుగుతాను, ఆయన్ని తప్ప ఇంకెవరిని అడగను. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్తలలో కొద్దిమంది ఎలా ఉన్నారంటే, ముస్లింలు ఒప్పుకుంటారు, క్రైస్తవులు ఒప్పుకోరు. క్రైస్తవులు ఒప్పుకున్న ప్రవక్తని యూదులు ఒప్పుకోరు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం అనేటువంటి ప్రవక్తని యూదులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారా లేదా? ఉదాహరణకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ముస్లింలు అందరూ ఒప్పుకుంటారు కదా, క్రైస్తవులు అంగీకరిస్తారా? ఒప్పుకోరు. క్రైస్తవులు అసలు అంగీకరించరు ఆ మాటకి.
మరి ఈసా అలైహిస్సలాతు వస్సలాంని ముస్లింలు ఒప్పుకుంటారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా ముస్లింలు ఒప్పుకుంటారు. కానీ ఈసా అలైహిస్సలాతు వస్సలాంని యూదులు ఒప్పుకుంటారా? జ్యూస్ అంటారు కదా, ఒప్పుకోరు కదండి. కానీ యూదులు కూడా ఒప్పుకునే ప్రవక్త, క్రైస్తవులు కూడా ఒప్పుకునే ప్రవక్త, ముస్లింలు కూడా ఒప్పుకునే ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆయన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. ఆయనకి సంతానం ఇవ్వకుండా అల్లాహ్ పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలండి? 80 లేదా 86 సంవత్సరాలు. అంటే నేను చదివింది 86 రాసింది పుస్తకంలో, ఆ రివాయితులు వగైరా వగైరా 80, 86, 90 అంటే ఓకే, హరాం హలాల్ మసలా కాదు మొదటిగా ఇది. ఈ 86 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడు అల్లాహ్తో దువా చేశారు, అంతేనండి. రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ నాకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించు అని దువా చేయగా 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 అల్లాహ్ తబారకు తాలా బిడ్డల్ని ప్రసాదించాడా లేదా? ఇచ్చాడు కదా భయ్. మన ఇంట్లో ఎవరికైనా ఆడవాళ్ళకి, మన కూతురుకో లేదా మన కోడలకో లేదా మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి బంధువులకో ఆడవాళ్ళకి బిడ్డలు పుట్టలేదు అనుకోండి, పక్కింటి ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని, ఒకసారి గోదావరి అవతల ఒక సాహిబ్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కనుక చూపించుకుంటే మీకు బిడ్డలు పుట్టేస్తారంట. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, సోదరీమణులారా, మన విశ్వాసం పాడైపోయేటువంటి ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకని? ఇది షిర్కులో భాగాలు ఇవన్నీ కూడా. ఎందులో భాగాలు ఇవన్నీ? షిర్కులో భాగాలు ఇవన్నీ. ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే, అల్లాహ్ క్షమించుగాక, పెళ్లి అంతా కూడా కుదిరి చేసుకొని అన్ని సెట్ చేసుకొని జాతకాలు కలవలేదని తెగతింపులు చేసేసుకుంటారు. ఏం కలవలేదండి భయ్? ఏం కలవలేదంట? చెప్పండి భయ్. 150 కిలోమీటర్ల నుంచి బండి మీద వచ్చింది నేను, మీరు మాట్లాడాలి. జాతకం కలవలేదని చెప్పి ఏం ఆపేస్తారు మన వాళ్ళు? పెళ్లిళ్ళే ఆపేస్తారు. ఏంటంటే అంటే వదినా అబ్బాయి బాగున్నాడు, జాబ్ కూడా మంచిదే, జీతం కూడా బాగుంది, కానీ పిల్ల జాతకానికి అబ్బాయి జాతకానికి కుదరలేదు. సిగ్గుండాలి అసలు మాట అంటానికి. ఒక ముస్లింగా పుట్టి ఒక అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ముస్లింగా పిలువబడి మనం జాతకం కోసం సంబంధాన్ని పోగొట్టుకునేటువంటి కర్మ కాకపోతే అల్లాహ్ క్షమించుగాక. అబ్బే ఇది పాపమని ఆలోచించలేదు కదా మనోళ్ళు. ఇది పాపమని ఆలోచిస్తే కదా మనోళ్ళకి తెలుస్తుంది. పాపమని ఆలోచించట్లా. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంటే నా బంధువులేం కాదు, కానీ నా కళ్ళ ముందు జరిగింది ఇది. ఈ సంభాషణ రాజమండ్రిలో సంబంధం కుదిరింది. ఎక్కడండి? రాజమండ్రిలో. అబ్బాయిని చూసేసారు, సెట్ అయిపోయింది, మంచి జాబు, జీతం బాగుంది, అంతా ఓకే. ఆ అమ్మాయి గల వాళ్ళు వెళ్తూ వెళ్తూ రేలంగిలో ఆగారు. రేలంగి అంటే నేను ఎక్కడైతే అత్తిలో మసీద్ ఇమాంగా 13 ఏళ్ళు పనిచేశానో దానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఆగారు రేలంగి. అక్కడ ఎవరో ఒక సిద్ధాంతి గారు ఉన్నారంట, వాళ్ళకి వీళ్ళు జాతకం చెప్తే అన్నారంట, అస్సలు కుదరదమ్మా, అమ్మాయి ఏమో సింహరాశిలో ఉంది, అబ్బాయి ఏమో మేకరాశిలో ఉన్నాడు, వీళ్ళిద్దరూ కొట్టుకు సత్తారన్నారంట. ఆ అమ్మాయి తల్లి గొల్లును గోల. ఏంటి కర్మ, అబ్బాయి ఏమో మంచి జాబు, రాజమండ్రిలో జీతం గట్టిగా వస్తుంది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మొత్తం ఓకే అయిపోయింది అనుకునేసరికి ఈయనేంటి ఎలాగన్నారని చెప్పి, సరే ఇలా కాదక్క, ఇలా కాదు వదినా, అత్తిల్లో ఎవరో ఉన్నారు సిద్ధాంతి గారు, అక్కడికి వెళ్ళి చూపిద్దామని అక్కడికి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు తేడా పోయి? ఎన్ని కిలోమీటర్లు తేడా పోయి? 6 కదా, చెప్పాను కదా, 6 కదా. ఇక్కడికి వచ్చి చూపించగానే బేసిక్గా ఉందమ్మా చేసేయండి అన్నాడంట. 6 కిలోమీటర్లు మారిపోయింది. ఎన్ని కిలోమీటర్లో? 6 కిలోమీటర్లో మారిపోయింది. అంటే విషయం నేనేం చెప్తున్నానంటే, ఒక ముస్లిం అయి ఉండి
ఏ జాతకాన్ని అయితే మనం నిషేధించామో, ఏ జాతకాన్ని అయితే ఇస్లాం నిషేధించిందో, ఏ జాతకాన్ని అయితే ఇస్లాం తిట్టిందో, ఒప్పుకోదో, అలాంటి జాతకాన్ని మనం నమ్మడం ఏంటంటే అల్లాహ్ క్షమించుగాక. జాతకం ఇక్కడి వరకు పోతే పర్వాలేదు, మనోళ్ళు ఇంకా వత్తాదులు ఉన్నారు కొద్దిమంది. 18 ఏళ్ళు మసీదులో ఇమాంగా పనిచేశాను కదా, చాలా మంది పెళ్లిళ్ళు చేసేవాడిని. అలాగే ఒక రోజు ఒక ప్రదేశంలో పెళ్లి చేస్తూ ఉంటే ఇంకా ఖుత్బా ఇవ్వలా. ఈ లోపు ఇది ఏమంటారు, అది నల్లపూసలు కడతారు కదా, షరియతులో లేదు, కట్టుకోవడం పరదు కాదు. ఆ నల్లపూసలు మిస్ అయిపోయినాయి, ఇంకా ఖుత్బా ఇవ్వలేదు, దుబావలా. మా మౌజం గారు ఎత్తికేస్తున్నారు, నల్లపూసలు వేయమ్మని. ముహూర్తం 10 నిమిషాలకి అన్నారని చెప్పేసి అమ్మాయికి వెళ్ళి కట్టేసిందండి అత్తగారు. ఇంకా మమ్మల్ని ఎందుకు ఖుత్బా ఇవ్వడానికి నికా చేయడం పిలవడం, ఖుత్బా నికాకి ఇమాములు ఎందుకు పిలవడం, ఇంకా అవసరం లేదు కదా. సోదరులారా, సోదరీమణులారా, బాగా గుర్తుంచుకోండి, ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు ఎలాగైపోయారంటే పేరుకు మాత్రమే ముస్లింగా ఉన్నారు, పనులన్నీ కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా చేస్తున్నారు. అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా చేస్తున్నారు. అల్లా క్షమించుగాక. ఈరోజు తప్పే అనుకోవడం లేదు అసలు, ఈరోజు పాపమే అనుకోవడం లేదు అసలు. ఎక్కడితో ఇది పోయిందా అంటే మనోళ్ళు ఇంకొద్ది మంది వస్తాదులు ఉన్నారు. అబ్బా, ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకలండి బాబు. గర్భరాణి అవుద్ది కదా, విన్నారు కదా, గర్భరాణి గృహప్రవేశం అంటారు కదా. షరియత్తులో అయితే పలానా రోజు పలానా టైంకి ఇంట్లోకి వెళ్ళాలి, ఏం లేదు. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు మీరు వెళ్ళండి, 2 రకాతులు అల్లాహ్ సలాతే షుకుర్ నఫిల్ చదవండి, అల్లాహ్ శుక్రాదా చేయండి, పనులు మొదలెట్టండి. మమ్మల్ని పిలిచారు, ఇమాం కదా, వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? ఇమాంకి డబ్బున్నోళ్ళు అంటే మోజండి, మా అలాంటి వాళ్ళు ఇంటికి ఎందుకు వస్తారో ఇది ఒకటి. మళ్ళీ మాకు ఇదేం ఆనందం అండి బాబు, మాకు అలా ఎవరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాకు అలా ఏం అవసరం లేదు. డబ్బున్నోళ్ళు జరిగితే ఇమాం గారు వెళ్తారంటారు, ఇదో కర్మ. మళ్ళీ వెళ్ళాం, ఖురాన్ చదివాం, సూరా యాసీన్ చదివాం, దువా చేసాం. దువా చేసి ఇంట్లోంచి బయట వస్తామంటే పక్కనే కొద్దిగా పేడ ఉంది. పేడ ఏంటది? అత్తరు కాదండి, అత్తరు అయితే పర్లా, సువాసనే కదా వచ్చేది. పేడ అది కనపడకుండా గురువు గారు ఏం చేశారంటే అట్టేసి మరీ కవర్ చేశారు. ఏమేసి? ఆ తర్వాత తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే మనకంటే ముందు ముహూర్తం పెట్టి గురువు గారు నవధాన్యాలు ఇసిరారంట, ఆవునో గేదెలో తీసుకొని పేడ వేయించారంట ఇంట్లో. ఏందో డైలీ ఎంచుకో పేడ, గొడవ ఉండదు. ఆ పేడ మంచిదైనా కదా ఏంచావు, డైలీ ఎంచు. డైలీ పేడ వేస్తా ఉంటే ఇంక డైలీ ఎదిగిపోతుంటావు. అల్లా క్షమించుగాక. ఎంత దరిద్రంగా తయారైపోయారంటే కొద్దిమంది ముస్లింలు, పేరుకు మాత్రం మళ్ళీ మామూలుగా ఉండదండి. అదే నేను చెప్పాను కదా, మీరు ఈ మధ్య టోపీ గడ్డాలు పెట్టారు, మీరు ఈ మధ్య మొదలెట్టారు, మనం ఎప్పుడో తోపు చెప్పుకుంటారు. తోపు ఎప్పటి నుంచి మొదలెట్టామన్నది కాదు, అల్లాను రాజీ చేసుకునే అమలుతో చచ్చామా లేదు, ఇది అల్లా చూస్తాడు. ఏం చూస్తాడు? ఎప్పటి నుంచి మొదలెట్టామో ఇస్లాం మీద అమలు అనేది కాదు, అల్లాను రాజీ చేసుకుని అమలు చేసి చచ్చామా లేదా, ఇది అల్లా చూస్తాడు. సోదరులారా, సోదరీమణులారా, ఇవన్నీ కూడా షిర్క్ యొక్క పనుల్లో కొన్ని పనులు. ఇవి చేయడం ఇస్లాం ప్రకారంగా షిర్కులో భాగాలు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక ముస్లిం ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇస్లాం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? బయటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా ఒకవైపు, ఇవన్నీ ఒకవైపు. మరోవైపు ఎలాగుంటుందంటే మన ఊళ్ళో కొద్దిమంది వెళ్ళిపోతున్నానండి, వెళ్ళిపోతున్నావేంటి, ఎదురు చూడవా? ఏం చూడాలంట? ఎదురు చూడవా? ఎదురు చూసుకొని వెళ్ళు. ఆవిడ ఎవరు అనుకున్నా వాళ్ళ మొగుడు మొన్న చచ్చిపోయాడంట. ఏంటి వాళ్ళ మొగుడు చచ్చిపోతే నీ మొగుడిని ఆపేస్తావా? నీ మొగుడు చచ్చిపోతాడు ఏంటి? ఆవిడ మొగుడు చనిపోయాడమ్మా, కర్మ బాగలేదు, నసీబ్ లేదు, ముఖద్దరు అయిపోయింది, వెళ్ళిపోయాడు దునియా నుంచి. ఆవిడ వస్తుందని చెప్పి నీ భర్తనే ఆపేస్తావా? నీ భర్తనే అట్టుకెళ్ళిపోతుంది, నా భర్త వచ్చి వచ్చారని అవుతాడని చెప్పి. ఇది ఒక దరిద్రం.
ఇంట్లోంచి బయటికి వెళ్తా ఉంటే ఒక ఆడవిడి పాపం, మా ఇంటికాడ ముసలావిడి భర్త చనిపోయాడు, ఆ వాకిలు తుడుచుకొని డబ్బులు సంపాదిస్తుంటది. ఆ ముసలావిడ 2-3 సార్లు అంది, బాబా నేను ఎదురొచ్చాను, వెళ్ళొద్దు మీరు. ఒక 5-6 సంవత్సరాల క్రితం మాట. యాకటమ్మా ఎందుకు వెళ్ళకూడదు అంటే, నా ఎదురు మంచిది కాదు బాబా. దేనికి మంచిది కాదు అంటే, నా భర్త చనిపోయాడు. నీ భర్త చనిపోతే నేనేం చేస్తానమ్మా? నీ భర్త చనిపోతే నువ్వేం చేస్తావు? నన్నేం చంపావు కదా నువ్వు వచ్చి. సోదరులారా, సోదరీమణులారా, ఇది చాలా దుర్మార్గం ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా. మన ముస్లిం సమాజంలో ఇంకొందరు ఎలా ఉన్నారంటే, భర్త చనిపోయాడు అనుకోండి, మన ఆడవాళ్ళే అంటారు, ఏదో పెళ్లి కుదురుతుందో లేదా ఏదో శుభకార్యం అయితే మీ అక్కని పిలవద్దు. ఎందుకు పిలవకూడదే? మీ బావగారు చచ్చిపోయారు కదా, సిగ్గుందా? చెప్పడానికి సిగ్గుందా నీకు అసలు? రేపు నేను చెప్తాను కదా బాబు, నేనేమో నీకు ఉండిపోతాను, నేను చెప్తాను. ఇక్కడ ఇలా చెప్పడం మానేసి సర్లే వదిలే ఏదో చెప్పి వంకపెట్టి మానిపించేస్తారంట. అల్లా క్షమించుగాక. ఏదో వంకపెట్టి మానిపించేస్తావా? శుభకార్యానికి చెప్పవా? నీ సొంత అక్క, నీ రక్త సంబంధికురాలు, నీ మేనలుడు పెళ్లి కుదిరితే, తన మేనలుడు పెళ్లి కుదిరితే, తన మేనకోడలు పెళ్లి కుదిరితే, లేదా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆవిడికి సంతోషమే కదా, ఆ సంతోషంగా రానికి ఆగుతావా? ఏమన్నా అంటే, అలా కాదండి, పెద్దోళ్ళు అనే మాట అనొద్దండి. పెద్దోళ్ళు మంచి చెబితే తీసుకోండి, స్వీకరించండి. పెద్దవాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళ వగ్గెట్టి ఇస్లాంని బదనాం చేయకండి, ఇస్లాంకి చెడ్డ పేరు తేకండి. మీరు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అల్లా క్షమించుగాక, ఇది ఎంత దారుణమైన పని అంటే, కడుపుతో ఉంటది కదా, ఏమంటారు, ప్రెగ్నెన్సీ ఉంటది కదా, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి మరియు మా చెల్లి ఒకే ఇంట్లో ఉంటే వేల ముఖాల వాళ్ళు చూస్తే చూపుడు పగులుతాదంట, లేకపోతే బిడ్డ సరిగ్గా పుడతాడో లేదో తెలియదంట. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే బిడ్డలు లేకపోతే వాళ్ళని శుభకార్యాలకు కూడా పిలవకూడదంట. ఏమండి, ఏ ఆడవడని కోరుకుంటుందో నాకు బిడ్డలు పుట్టకూడదని? ఏం భయ్, నేను మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను, కొంచెం సేపే మాట్లాడి వెళ్ళిపోతా నేను, కొంచెం సేపే. జజాకుముల్లాహ్ ఖైర్. ఏం భయ్, ఏం చెప్పాను అబ్బాసు? మీరేదో చెప్పుకొని వెళ్ళిపోండి బాబా, మీరు గురువు గారిలో చెప్పుకొని వెళ్ళిపోండి, మేము మా పని మేము చూసుకుంటాం. మీరు మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మా వాడు ఇంకా ప్రెగ్నెన్సీ అంటున్నాడు, అక్కడి నుంచి దాటేసాం, ఎదరికి వచ్చాం, ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళాం అక్కడి నుంచి మనం. ఏం భయ్, బిడ్డలు పుట్టకపోతే ఆ అమ్మాయిని కూడా శుభకార్యాలకు పిలవకూడదంట. ఏంటి అంటే, ఆ అమ్మాయికి వడ్రాలండి పిల్లలు లేరు, సిగ్గుండాలి ఆ మాట నువ్వు చెప్పడానికి. బిడ్డలు లేక ఒక పక్క బాధపడుతుంటే అమ్మాయి, ఆ అమ్మాయిని శుభకార్యాలు కాదు ఇంకా టార్చర్ చేస్తావా నువ్వు? ఇంకా బాధపడతావా నువ్వు? ఖయామత్ రోజు నీ ఒక్క పని చాలేమో నువ్వు నరకానికి పోవడానికి. వెళ్ళరా? ఒక మంచి పనితో స్వర్గంకి వెళ్ళిపోతారు, ఒక చెడ్డ పనితో నరకం కూడా వెళ్ళొచ్చు. అల్లా నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. బనీ ఇస్రాయిల్ వాక్యం ఉంది కదా, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ కుక్క దాహంతో ఉందని చెప్పి ఏం చేసింది? బావిలో నీళ్లు పట్టింది. ఆ ఒక్క అమలు అల్లాకి నచ్చేసింది. ఏమన్నాడు? మగ్ఫిరత్ చేసేసా, పో జన్నతులోకి, స్వర్గంకి. బుఖారీ రివాయత్. ఒక స్త్రీ ఉండేది, చాలా పుణ్యాత్మురాలు, పిల్లిని ఇంట్లో కట్టి పెట్టేసింది, బయటికి తినలేదు, ఆవిడ కూడా తిండి పెట్టలేదు. ఆ పని అల్లాకి నచ్చలా. ఏం చేశాడు అల్లా?
నరకానికి పో అన్నాడు అల్లా. ఒక చిన్న మంచి పనితో ఎక్కడికి వెళ్ళారు? స్వర్గంకి వెళ్ళారు. ఒక చిన్న చెడ్డ పనితో నరకంకి వెళ్ళారు. ఇక్కడ ఆవిడికి బిడ్డలు లేదని చెప్పి పబ్లిక్ గా మంచి పనులు కాపేస్తున్నావు. ఆవిడ మనసు ఎంత బాధపడిందో, ఆవిడ ఎంత ఏడ్చిందో, ఆ కారణంగా అల్లా నీకు నరకాన్ని ప్రసాదిస్తాడేమో ఎవరికి తెలుసు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా తౌహీద్, అల్లా ఒక్కడే, ఆయనే లాభ నష్టాలు ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, అగౌరవం ఇచ్చేవాడు, మేలు చేసేవాడు, కీలు చేసేవాడు. ఏది జరిగినా ఆ ఒకే ఒక్క అల్లా ఆజ్ఞతో జరుగుతుంది తప్ప ఎవరితోటి జరగదు. ఇది మొట్టమొదటిగా మనకి నమ్మకం ఉండాలి. ఇది మొదటి విషయం. ఇది తౌహీద్ అంటారు. తౌహీద్. ఈ తౌహీద్ ఏదైతే ఉందో దీంట్లో మనం చాలా బలంగా ఉండాలి. దీంట్లో రెండో పని ఉంది, షిర్క్ యొక్క మాటలు, షిర్క్ యొక్క పనుల తర్వాత బిద్దాత్ అంటారు. ఏమంటారండి? బిద్దాత్. కొద్దిమంది తెలియక ఈ బిద్దతిని, ఈ షిర్క్ని రెండు కలిపేస్తారు. షిర్క్ వేరు, బిద్దాత్ వేరు. కానీ బిద్దత్ కూడా తీసుకెళ్ళేవి స్వర్గానికి తీసుకెళ్ళను, అది కూడా ప్లేస్ నరకానికే తీసుకెళ్లేది. కానీ ఇక్కడ బిద్దత్ ఏంటనేది వేరుగా చెప్పాలి, షిర్క్ ఏంటనేది వేరుగా చెప్పాలి. చెప్పలేదనుకోండి ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు అంతే. ఏళ్ళు కూడా ఈ బిద్దతులు ప్రస్తుత సమాజంలో ముస్లింలలో ఎలా పెరిగిపోయాయంటే ఎక్కువగా మనకి ఎక్కడ కనపడతాయంటే పెళ్లిల్లో కనపడతాయి. ఎక్కడబ్బా? పెళ్లిల్లో బాగా కనబడతాయి. ఎలాగా? అల్లా క్షమించుగాక, ఒక ఎర్ర గుడ్డ కడతారండి కొంతమంది చేతికి, ఇక్కడ దాంట్లో రూపాయి బిల్ల ఏదో పెడతారు, నాణ్యం. షరియతులో లేదు. నడానికి ఒక గుడ్డ కడతారు. మళ్ళీ ఏదో బిడ్డ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు కడతారు, చూసారా? పొట్ట గొల్ల విడవకూడదని ఆడవాళ్ళు ఎలా కట్టుకొని వస్తారు పెళ్లి కొడుకు లాగా. లేదు. ఇంకొన్ని బిద్దతులు ఎలా వచ్చేసినాయి అంటే అల్లా క్షమించుగాక, ఆ పెళ్లి టైంలోనే కొబ్బరికాయ ఒకటి. ఏంటంట? ఏం పెడతారు పోయి? కొబ్బరికాయ ఎవరు పెడతారు? చెప్పండి పోయి, నవ్వడం కాదు. ఎవరు పెడతారు? హిందూ సోదరులు పెడతారు కదా. మనోళ్ళు కూడా ఏం తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టారు? కొబ్బరికాయ పెట్టారు. కొన్ని పనులు ఎలా చేస్తున్నారంటే అది షరియతులో లేవయి. ఏమైనా చేయకండిరా బాబు అంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నా ఊరిగా, ఎప్పటి నుంచి మాత్రమే వెళ్ళిపో అంట. ఎప్పుడు వచ్చి చెప్తే ఏమైందండి బాబు వినడానికి? లోపల ఒకటి ఉంటుందండి, ఇది అసలు ఒప్పుకోదు. ఇది ఈ దాని స్పెల్లింగ్ ఏంటి? ఈ జీవో, అంతేనా? అంతేనా? ఇగో, ఈ జీవో, ఇగో. ఇది ఒప్పుకోదన్నమాట. నువ్వు ఒప్పుకోగలరా? ఈ షరియతులో లేవేంటంటే లేదు, అబ్బాయిని మీరే ఎత్తుకొని తీసుకురావాలి. యారు కాళ్ళు ఇరిపోయినాయండి, కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకొస్తారు స్టేజ్ మీదకి. ఇందాక దాకా నడిచాడు కదా మొత్తం. లేదు, బామ్మర్తిని ఎత్తుకు రావాలండి. బామ్మర్తిని లేకపోతే ఎవడో బయట ఉండి ఎత్తుకు రావాలండి. అరే షరియతులో లేని పనులయ్యా బాబు ఇవి, బిదత్ పనులు. అవేదో అవి చేయడం ఏదో తప్పనిసరి అన్నట్టుగా చేస్తారు కొద్దిమంది. అయితే అల్లా క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఈ ఇస్లాం యొక్క ధర్మంలో లేనటువంటి పనులు మనం విడిచిపెట్టాలి. అతి ముఖ్యంగా అల్లాకి వ్యతిరేకమైన పనుల్లో ఒకటి జాతకం, 2 ముహూర్తం, 3 వాస్తు. ఏంటండి? వాస్తు చూస్తారు మనోళ్ళు. అమ్మో, గడ్డం టోపీ పెట్టుకున్న గురువు గారు వచ్చి చెప్పేస్తారు, ఈ సైన్యంలో బరువెట్టావేంట్రా నాశనం అయిపోతావంట. మరి బరువు ఏ సైన్యంలో పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ సైన్యంలో బరువు పెడితే నాశనం అయిపోతామంటారు. భూమి ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది, తనకు తాను చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటారు. మరి ఇంకా ఈ సైన్యం అక్కడెక్కడ కూర్చుంటుంది? అది గిరం తిరుగుద్ది కదా. ఈ జాతకాన్ని నమ్మడం ఒక పిచ్చి అంటే, ఈ ముహూర్తాలు నమ్మడం ఒక పిచ్చి అంటే, ఈ వాస్తుల పిచ్చోటి ఎక్కువైపోయింది. గరికిపాటి నరసింహారావు అని ఒక ఆయన ఉన్నారు, హిందువులలో బాగా పేరుగాంచిన వ్యక్తి.
ఆయన స్వయంగా ఒక సందర్భంలో అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఈ వాస్తు అనేది గాలి వెలుతురు కోసం మాత్రమేనమ్మా. ఈ వాస్తులు నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఆ ఇల్లుని ఉన్నదిగా పడగొట్టింది మళ్ళీ కట్టి, కట్టింది మళ్ళీ పడగొట్టింది మళ్ళీ కట్టి మీ డబ్బులు నాశనం చేసుకోకండి అని వేరే వాళ్ళు చెప్తున్నారు. ఎవరి దగ్గరికి అయితే మీరు వాస్తులు చూపించడానికి వెళ్తారు వాళ్ళు. అయినా మనోడికి అర్థం కాదు. అదే అయినా మేము చూపించుకోండి, ఎవరు పోతారు? మీరే పోతారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ముస్లిం గురువు గారే. ఆయన వాస్తులు చూసి 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 గుమ్మం ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మార్చి 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 ఓ 4-5 లక్షలు అప్పు అయిపోయాడు. ఎన్ని లక్షలు? 4-5 లక్షలు అప్పు అయిపోయాడు. ఆ మార్పిటి ఆయన సిద్ధాంతం ఏమైనా తీరుస్తాడా? తీర్చడు కదా. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ షిర్క్ యొక్క పనులు మానాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఎంతమంది అయితే నా అక్క చెల్లెలు వచ్చారో వారి కోసం ఈ ఆఖరి మాటలన్నీ కూడా ఈ యొక్క అక్క చెల్లెల కోసమే. అమ్మా, మీరందరూ కూడా బాగా వినాల్సిన మాట, మీకు అల్లాహ్ తబారక తఆలా ఒక పెద్ద బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఖురాన్ మజీదులో అల్లాహ్ తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పండి, వారిని తమ గృహాలలో ఉండమని, నమాజును స్థాపించమని, అల్లాహ్ యొక్క నామాన్ని స్మరించమని, ఖురాన్ యొక్క పఠనం చెయ్యమని, మరియు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పమని. పిల్లలకి ఏం నేర్పాలండి? విద్యా బుద్ధులు. తండ్రి కొంతవరకే నేర్పగలడు, తల్లి చాలా వరకు నేర్పగలదు. అందుకే ఏమంటారంటే పెద్దలు, తల్లి యొక్క ఒడి పిల్లల యొక్క మొట్టమొదటి బడి అంటారు. తల్లి యొక్క ఒడి పిల్లల యొక్క మొట్టమొదటి బడి అంటారు. అందుకోసమే సోదరీమణులారా, మీరు మీ బిడ్డలకు ధార్మిక విషయాలు నేర్పించాలి. ఇది మొట్టమొదటి బాధ్యత మీది. ఇది మొట్టమొదటి బాధ్యత. ఇక రెండో బాధ్యత ఏమిటి అంటే, మీరు ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో మీ అందరి యొక్క రెండో బాధ్యత ఏమిటి అంటే, పరదాలో ఉండే ప్రయత్నం చేయాలి 100%. ఎందుకంటే సర్వసాధారణంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి నమాజు, ఉపవాసాలు, జకాతు, ధనముంటే హజ్జు, ఇవన్నీ మామూలుగా ఫరజులు. కానీ ఆడవాళ్ళకి ఒక అధికమైన ఫరజు ఏంటంటే పరదా. పరదా సున్నత్ కాదండి, సున్నత్ కాదు పరదా. పరదా నఫిల్ కూడా కాదు. పరదా అనేది ఫరజ్. అది పరదా ఏంటి? ఫరజ్. అది ఎంత ఫరజు అంటే, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక స్త్రీ వచ్చారు. ఆమె యొక్క చెయ్యి కనపడుతూ ఉంటే ప్రవక్త వారు ఏమంటారంటే, మీరు ఆ చేతిని కూడా కప్పి ఉంచితే బాగుండును అని చెప్పంటారు. అంటే చెయ్య కూడా దాచి ఉంటే బాగుండు అంటారు. మరియు హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ మాట చెప్పారు. ఉమ్మే సల్మా, హజరత్ మైమూనా రదియల్లాహు తఆలా అన్హా, ఈ ఇద్దరు ప్రవక్త గారు కూర్చొని ఉంటారు. అప్పుడు ఒక సాహబీ వస్తారు, అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రదియల్లాహు. అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రదియల్లాహు. ఈయనకి కళ్ళు లేవు. ఆయన వస్తే ప్రవక్త వారు ఏమంటారంటే, ఉమ్మే సల్మా, మైమూనా, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి అంటారు. ప్రవక్త వారితో ఉమ్మే సల్మా రదియల్లాహు అని అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, ఆ వచ్చే సహబీ గారికి కళ్ళు లేవు కదా అని. ప్రవక్త వారు అంటారు, మీ ఇద్దరికి కళ్ళు ఉన్నాయి కదా, మీరు పరాయి పురుషుని చూడటం నిషిద్ధం కదా, లోపలికి వెళ్ళిపోండి అంటారు అల్లాహ్కి నబీ. కానీ దురదృష్టం ఏమిటి అంటే, ఈ రోజున ముస్లిం సమాజంలో ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళని చూడాలి అంటే ఇదివరకైతే కష్టం. ఇప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హరాం పని చేయాలంటే ఫోన్ ఉంటే చాలు. ఏముంటే చాలు భయ్? ఫోన్ ఉంటే చాలు. ఏమనంటే తెలివిగా ఏమంటారంటే, मैं न्यूज देखता हूं भैया, क्या देखता हूं नहीं, उसमें तुम्हारा बच्ची बोलते क्या जो न्यूज है, పేపర్ में भी पढ़े जा, పేపర్లో కూడా న్యూస్ చదవచ్చా లేదా? పేపర్లో కూడా నాలెడ్జ్ వస్తుంది కదా బాయ్. అంటే నేనేం చెప్తున్నానంటే, షరియత్ ఏదైతే చెప్పిందో
దాన్ని పాబందీ చేసే ప్రయత్నం మనిషి చేస్తే అల్లా మార్గాలు చూపిస్తాడు. మనిషి చేస్తే ఏం చేస్తాడు? అల్లా మార్గాలు చూపిస్తాడు. అలాగే ఆడవాళ్ళు కూడా అతి ముఖ్యంగా సోదరులారా, సోదరీమణులారా, మీతో నా విన్నపం ఏమిటి అంటే, మీరు మీ పిల్లలకి దునియా యొక్క చదువు కాకుండా వారికి దీని యొక్క చదువు కూడా నేర్పండి. వరంగల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన అబ్బాయి పేరు అఫ్రోజ్ అహ్మద్, నా పేరే. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటాడు. ఆ కుర్రోడు ఫోన్ చేసేమన్నాడంటే, అఫ్రోజ్ భాయ్ దువా చేయండి, ఏదైతే చెడు ఈరోజు సమాజంలో జరుగుతుందో ఇది తొందరగా అంతం కావాలని. మా ప్రయత్నాలు అయితే మేము చాలా ఎక్కువగా చేస్తున్నాం, కానీ ఈ ప్రయత్నాలు ఆడవాళ్ళు చేస్తేనే ఫలిస్తాయి అని చెప్పన్నాడు. ఏం జరుగుతుంది అఫ్రోజ్ అని చెప్పంటే, ఒక్క నెలలో 15 మంది ముస్లిం అమ్మాయిలు బయట వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇది రిజిస్టర్ అయిన మ్యాటర్ మాత్రమే మీకు చెప్తున్నాం. అన్రిజిస్టర్ ఎన్ని ఉన్నాయో అల్లాకే తెలుసు అఫ్రోజ్ భాయ్ అని చెప్పి ఒక వేరే ప్రదేశం నుంచి ఫోన్ చేసి ఒక అబ్బాయి బాధపడటమంటే ఇది ఎంత బాధాకరం. నోటెడ్ అయ్యి రిజిస్టర్ అయ్యాయి అంటే అసలు రిజిస్టర్ అవ్వలేదు ఎన్ని అవుతున్నాయో. మరి ఆగాలంటే ఏం చేయాలి? చదువు మానిపించాలా? అవసరం లేదు, చదివించండి. కానీ మన బిడ్డకి దీన్ నేర్పించండి, అల్లా యొక్క భయం నేర్పించండి, ఇస్లాం యొక్క గొప్పతనం చెప్పండి. మరణం తర్వాత మనం అల్లా ముందు లేపబడతాం, దాని గురించి చెబుతూ ఉండండి. ఒకవేళ ఇది గనక మనం చెప్పకపోతే అమ్మాయికైనా చెప్పాలి, అబ్బాయికైనా చెప్పాలి. ఒకవేళ అబ్బాయికి చెప్పకపోతే ఈ అబ్బాయి ఏదో దరిద్ర పని చేస్తాడు, దానివల్ల ఇస్లాం మీద కూడా చెడ్డ పేరే, మనకి కూడా చెడ్డ పేరే. ఈ అమ్మాయి ఒక చెడ్డ పని చేసింది, ఆ పని వల్ల ఇస్లాంకి కూడా చెడ్డ పేరే, ఆ అమ్మాయి వంశానికి కూడా చెడ్డ పేరే. దానికోసమే సోదరీమణులారా, మీరు ముఖ్యంగా మీ ఆడపిల్లలకి ఇస్లాం యొక్క విద్యను నేర్పించండి, ఇస్లాం గురించి వారికి తెలియజేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకండి. ఈ రోజున ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు నేను ఏమన్నాం తెలుసా? పిచ్చమాటలు. మీ నాయి కూడా పిచ్చమాటలే. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, పోయి ఖురాన్ కోసం జాయిన్ చేయండి అంటే, లేదండి మా పిల్ల పొద్దున్న వెళ్తుంది స్కూల్కి, సాయంత్రం 6ంటికి వస్తుంది, మళ్ళీ హోంవర్క్లు అంటది, ఇంకేం చదువుద్ది చెప్పండి? మీరే అడ్డుపడిపోతే ఇంక మన పిల్లలు ఎక్కడ చదువుతారు? అలాంటి స్కూల్లో వేయకండి. 8, 9ంటికి వెళ్ళి 4ంటికి వచ్చి స్కూల్లో వేయండి, నష్టమేమి లేదు. 1 గంట వాళ్ళకి దీనియాత నేర్పించండి, ఆన్లైన్ క్లాసులు నేర్పించండి, ఖురాన్ నేర్పించండి, ఇస్లాం నేర్పించండి. ఇది బాధ్యత, మన బాధ్యత. ఇది మన బాధ్యత. అదేవిధంగా సోదరీమణులారా, మీ అందరితో నా విన్నపం, మీ జీవితాలు బాగుండాలి అంటే, పెళ్ళైపోయిన అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ జీవితాలు బాగుండాలి అంటే, మీ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుండాలి అంటే, మీరు ఫోన్ వాడకం తగ్గించండి. ఏం తగ్గించాలండి? బాధ వస్తుంది కొద్దిమందికి, చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఈ ఫోన్ ఎంత వ్యసనంగా మారిపోయిందంటే, భర్త వచ్చాడో చచ్చాడో కూడా ఆలోచించట్లా, రీల్స్ చూస్తూ కూర్చుంటున్నారు కొందరైతే లాగా. ఇదేం కారణమే అండి? మీకోసం మీ భర్త బయటికి వెళ్ళాడు, మీకోసం మీ భర్త బయట కష్టపడుతున్నాడు, మీకోసం శ్రమ పడుతున్నాడు, మీకోసం ఆలోచిస్తున్నాడు. బతుకున్నాడా చచ్చిపోయాడా? వెళ్ళాడు, ఇంకా రాలేదు, మధ్యాహ్నం అయిపోయింది భోజనంకి, ఒక ఫోన్ చేయాలి కదా, అబ్బాయి అమ్మగారు రీల్స్ చూడటంలో బిజీ. ఈవిడ రీల్స్ చూస్తుంటే ఆ పిల్లైనా పిల్లోడు, ఆ కొడుకో కూతురు, ఆవిడేం చూస్తుంది? ఖురాన్ చూస్తుందా? ఆవిడ రీల్స్ ఏదో వస్తుంది. సామెత ఉంటుంది ఏదో, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అంటారు. అంటే ఆవు ఎక్కడుందో దూడ అక్కడ ఉంటుందని చెప్పి అంటారు. అలాగే తల్లి ఎలా ఉంటుందో మీ పిల్లలు ఎలా ఉంటారు కదా. దానికోసమే సోదరీమణులారా, ఫోన్ వాడకం తగ్గించండి. నేను మొత్తం తీసేయమంటలా, అదే తీసేయమంటే ఇంకేం లేదు, గేట్ దగ్గర నుంచి ఉంటారు కర్రలు ఎత్తుకొని, క్యాజీ బాత్ కర్తే తుమ్మే అత్తలి से ఆపోయా అంటారు. నేను తీసేయమంటలా, వాడండి, కానీ కొంచెం కంట్రోల్.
అలాగే కొన్ని వీడియోలు పైకి వస్తాయి, అశ్లీలమైన వీడియోలు. అవి వస్తూ ఉంటే పక్కన అది కనబడుతుంది కదా వీడియో, ఆ వీడియోకి పక్కన 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 చుక్కల్ని నొక్కి మనం ఆప్షన్స్ చూస్తే అందులో నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కండి దయచేసి. లేదనుకోండి మన పిల్లలు ఏదో చూడకూడని చూస్తారు, అవి మైండ్లో వాళ్ళకి, మనసులో వాళ్ళకి ఉండిపోతాయి, మైండ్లో వాళ్ళకి ఉండిపోతాయి. ఆ పాప ఆలోచనలు లోపల అలా తిరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు లోపల తిరుగుతున్నాయని. అలాగే మీ భర్త కనుక మీకు ఫోన్ చేస్తే దయచేసి అమ్మ, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమ్మగారితో ఫోన్ మాట్లాడినా, మీ తమ్ముడితో మాట్లాడినా, మీ అన్నయ్యతో మాట్లాడినా ఒక్కసారి ఫోన్ ఆఫ్ చేసి కట్ చేసి, బావగారు ఫోన్ చేస్తున్నారు నేను ఫోన్ చేసి మీకు చేస్తానండి. ఈవిడ ఏం చేస్తుందంటే ఒక్కొక్క మహాతల్లి గంటలు మాట్లాడుతూనే ఉంటది. ఇక్కడ భర్త ఫోన్ చేసి చచ్చిపోతాడు. ఇది వాస్తవం. ఇది ఆడవాళ్ళు కొంతమంది తిట్టుకున్నా పర్లా, వెంటనే ఫోన్ కట్ చేసి మీ బావగారు ఫోన్ చేస్తున్నారు రాదు, ఆయన ఫోన్ చేసిన తర్వాత నీతో మాట్లాడదని చెప్పాలి. అమ్మ మీ అల్లుడు ఫోన్ చేస్తే రాదు, ఆయనతో మాట్లాడి నీతో ఫోన్ చేస్తాను చెప్పాలి. సోదరీమణులారా, జీవితాల్లో అత్యధికమైనటువంటి నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఫోన్ వల్లే జరుగుతుంది. అత్యధికంగా ఎక్కువ నష్టం జరుగుతుంది దీనివల్ల. దానికోసమే సోదరీమణులారా, మన జీవితాలు బాగుండాలంటే మీరు మీ పిల్లలకి దీని విషయాలు నేర్పించండి, ఫోన్ వాడకం తగ్గించండి. అతి ముఖ్యంగా మన పిల్లలకి పరదా అలవాటు చేయండి, బుర్ఖా అలవాటు చేయండి. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మనోళ్ళు బుర్ఖా అలవాటు చేస్తారు కదా, మనోళ్ళు కొద్దిమంది తెలివైన వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు. ఎలాగా సత్తుపల్లికి దగ్గరలో ఏం విలేజ్ ఉంది, పల్లెటూరు ఏముంది, దగ్గరలో ఏముంది ఊరు, అబ్బాస్ దగ్గరలో ఏ ఊరు ఉంది, ఏదో ఊరు ఏదైనా పర్లేదు, ఎవరు టంగుటూరా, కాకర్లపల్లిలో బొరకేసుకుని బయలుదేరుతుంది మహాతల్లి, సత్తుపల్లి వచ్చే తీసేస్తుంది అలాగా. ఎందుకంటే సత్తుపల్లి ఎవరు చూడరు కదా, కాకరపల్లి అక్కడ ఆ ఊరు, ఆ మనుషులు ఇక్కడ ఉంటారో తెలియదు, ఇక్కడ తీసేస్తుంది. అందుకే వాళ్ళకి బురఖా భయం అంటంతో పాటు అల్లా భయం అనేది నేర్పాలి మనం. దానికంటే ఎక్కువ అల్లా భయం ఉండాలి. అల్లా భయం నేర్పామనుకోండి, ఆ తర్వాత వాళ్ళు బురఖా వేసుకొని ఆ బురఖాని తీయరు, ఆ బురఖాతో పాటు కళ్ళని కూడా కంట్రోల్లో ఉంచుకుంటారు. నేను చూడకూడదు, హరాం నాకు. ఆడపిల్లలు ఎక్కువ ఎక్కడ పోడవుతున్నారో తెలుసండి, స్నేహాలు, ఎక్కడ ఫ్రెండ్షిప్. కర్మ కాలిపోయి మా రోజుల్లో ఆడపిల్ల కనుక ఫ్రెండ్ అని తెలిస్తే ఎలా ఉండేది? మీరు చిన్నపిల్లలు కదా, మా నాన్న మాత్రం చెడపుడ్డేవాడు. నీకేంట్రా ఆడపిల్లలతో, నువ్వు మగోళ్ళతో తిరుగు, ఆడవాళ్ళు తింటారు నీక. ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్తున్నారు మగోళ్ళు, గర్ల్ ఫ్రెండ్, మై ఫ్రెండ్ అంట. ఆడపిల్ల నీ ఫ్రెండ్ అని చెప్తున్నావా? సోదరులారా, సోదరీమణులారా, మీరు అనుకుంటారేమో, ఏంటి గురువుగారు మీరు అనుమాన పడుతున్నారా? అమ్మోయ్ మీరు చాలా పుణ్యాత్ములు, మీరు చాలా మంచోళ్ళు. అనుమాన పట్టంలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నిప్పు పెట్రోలు ఒక ప్రదేశంలో కలిస్తే అగ్ని రావడం, బ్లాస్ట్ అవ్వడం ఎలాగైతే నిజమో, ఆడవారు మగవారు కలిస్తే చెడు జరగడం కూడా అంతే నిజం, అంతే నిజం. అందుకోసమే సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన పిల్లకి బురఖా వేయడంతో పాటు ఆడపిల్లకి అల్లా భయం అంటే ఏంటో నేర్పాలి. అతి ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ దగ్గరకు వస్తుంది. ఏం దగ్గరికి వస్తుంది? రమజాన్ లో ఉపవాసాలు మీరు ఉండడంతో పాటు మీ పిల్లలకు కూడా ఉపవాసాలు అలవాటు చేయండి. ఉపవాసాల వల్ల ఏమవుతాయండి? కడుపు నిండితే కళ్ళు కంట్రోల్ ఉండవు, అదే కడుపు ఆకలితో మాడితే ఎలా ఉంటుంది? భయ్ చూద్దామన్నా చూడలేము, ఎందుకంటే కడుపు కాలిపోతుంది, ఏం చూస్తావరా బాబు అంటది. ఇది అలవాటు చేయండి మీ పిల్లలకి, ఉపవాసం అలవాటు చేయండి. కానీ దురదృష్టం ఏంటంటే డాక్టర్ తినొద్దంటే మానేస్తారు, కానీ మనోళ్ళు అల్లా తినొద్దన్నాడయ్యా బాబు,
కాస్త 30 రోజులు కూడా ఉపవాసం ఉండండి అంటే నాకు గ్యాస్ట్రిక్ గురువు గారు ఏంటంట, నాకు గ్యాస్ట్రిక్ అండి, నాకు అల్సర్ అండి, నాకు పల్సర్ అండి, ట్యాబ్లెట్ వేసుకొని ఉండొచ్చండి, చచ్చిపో. మాకు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సిన రోగాలు అల్లాడికి ఇచ్చేశాడు. అది పాపక్షమాపణ కోసం ఇచ్చాడో అల్లాకి దగ్గర చేసుకోవడానికి ఇచ్చాడో అది అల్లా ఇష్టం. కానీ అందరికీ ఉంటాయి, అందరం చెప్పుకొని తిరగం కదా. మా అమ్మగారికి అయితే షుగర్ ఉంది, ప్రొద్దునే షుగర్ బిల్ ఒకటి, బీపీ బిల్ ఒకటి, శారీతో పాటు అది శారీలో కలిపి వేసాడు, మళ్ళీ ఇఫ్తార్లో మళ్ళీ వేసాడు. ఉండాలి అనుకుంటే అలా దారులు తెరుస్తాడు, ఉండకూడదు అనుకుని ఫిక్స్ అయిపోతే ఇంకా దారులు ఎక్కడి నుంచి తెరిస్తే మనకి. సోదరీమణులారా, దానికోసమే ఉపవాసాలు అలవాటు చేసుకోండి. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా తబారకు తాలా స్వర్గంలో 8 ద్వారాలు పెట్టాడు. అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్ అని ఉంది. అది ఎవరైతే ప్రపంచంలో ఉపవాసాలు ఉంటారో ఆ స్వర్గ ద్వారం గుండా లోపలికి వెళ్తారన్నారు అల్లాకే నబీ. దానికోసమే సోదరీమణులారా ఉపవాసాలు అలవాటు చేసుకోండి. అదే విధంగా మీరు ఇంటికాడ ఏదో జుమ్మా నమాజ్ కాకుండా ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొద్దిమంది ఆడవాళ్ళు కేవలం జుమ్మాకి మాత్రమే నమాజ్ చేయడం, కేవలం జుమ్మాకి మాత్రమే ఖురాన్ తీయడం అనేది చేస్తారు. ఇలా ఎంత మాత్రం చేయొద్దు. 5 పూట నమాజ్ అలవాటు చేసుకోండి. కొద్దిమంది ఆడవాళ్ళకైతే 4 పూటలు అవుతాయి, 1 పూట అవుతుంది. ఏ పూట అది? పెళ్ళైపోయిందా? మరి అలా చెప్పు. అంటే పెళ్ళి అయిపోతే మేము చూస్తాం, నాకు పెళ్ళి అయిపోయింది 20 ఏళ్ళు అయింది, పెళ్ళి అయింది కాబట్టి చూస్తాం మేము. ఏంటి ఏ నమాజ్ కష్టమవుతుంది ఆడవాళ్ళకి? ఫజర్ చాలా కుర్బానీ, వాళ్ళకి త్యాగం అది. కానీ ఆ త్యాగంలో అల్లా రాజీ అయిపోతాడు. తల అరదండి జుట్టు అరదంటారు కదా, ఆ త్యాగంలో అల్లా రాజీ అయిపోతాడు. మనం వాళ్ళకి చెప్పాలి, లేదు ఫజర్ కూడా చదువు, అల్లా రాజీ అయిపోతాడు నీతోటి, అల్లా సంతోషపడతాడు. దానికోసమే సోదరీమణులారా ఈ 5 పూట నమాజ్ కూడా స్థాపించండి. అలాగే రంజాన్ వస్తుంది, ఉపవాసాలు కూడా అలవాటు చేసుకోండి. అలాగే పరదా అలవాటు చేసుకోండి. అలాగే మీ బిడ్డలకి దీని యొక్క జ్ఞానం, దీని యొక్క నాలెడ్జ్ కూడా వారికి ఇవ్వండి. అతి ముఖ్యంగా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్న వయసులో ఫోన్ మాత్రం ఇవ్వకండి. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అల్లాహ్ తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ముఫ్తి వేరి మౌలానా దుఆ చేసి చెప్పారా అమ్మ? దుఆ చేసుకుందాం. ఆడవారు ఎవరైనా కొంచెం బయటికి వెళ్ళిపోవాలనుకుంటే కనుక దువా అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి అమ్మా. అంటే మీరు పిల్లలతో ఉన్నారు, మీరు మాకంటే ఎక్కువ త్యాగం చేసి వచ్చారు, మీరు అల్లా మీ త్యాగాన్ని అంగీకరించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. అల్లా మా ఘోర పాపాలు మన్నించు, అల్లా మా సమస్త దోషాలు క్షమించు, అల్లా నిన్ను ఇష్టపెట్టుకునే జీవితం ప్రసాదించు, అల్లా నీ నాననింప చేసుకునే జీవితం ప్రసాదించు. అల్లా మేము ఎలా జీవిస్తే నువ్వు మాతో సంతోషపడతావో మేము అలా జీవితం గడిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గాన్ని ప్రసాదించు. అల్లా ప్రపంచ మానవులందరికీ రుజుమార్గాన్ని ప్రసాదించు. అల్లా ప్రపంచ ముస్లింలందరికీ కూడా స్వచ్ఛమైన పాపక్షమాపణ తౌబా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ప్రసాదించు. ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని ప్రసాదించు. ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ అప్పుల బాధ నుంచి బయటపడే మార్గాన్ని ప్రసాదించు. ఎంతమంది అయితే సంతానం లేక బాధపడుతున్నారో వారికి మంచి సంతానాన్ని ప్రసాదించు. ఎక్కడైతే ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఆ దౌర్జన్యాలు అంతమైతే భాగ్యం ప్రసాదించు. ఎలా అతి ముఖ్యంగా పాలస్తీనా ముస్లింల మీద ఏదైతే దౌర్జన్యం జరుగుతుందో ఆ దౌర్జన్యం అంతమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఎంతమంది అయితే ఎలా ఆడపిల్లలు పెళ్లిడికి వచ్చేసి ఉన్నారో వాళ్ళకి మంచి భర్తల్ని, మంచి జోడీల్ని ప్రసాదించు. ఎలా ఎంతమంది అయితే యువకులు వివాహంకి యొక్క వయసు వచ్చేసి ఉన్నారో వాళ్ళకి మంచి భార్యలు, పుణ్యాత్మురాలైనటువంటి భార్యలను ప్రసాదించు. ఎలా మేము ఏదైతే వ్యాపారాలు చేస్తున్నామో ఆ వ్యాపారాల్లో శుభాలను, అభ్యుదయాలను ప్రసాదించు. ఎలా జీవితంలో ఎప్పుడు కూడా నీ ముందు తప్ప ఇక ఎవ్వరి ముందు కూడా మేము చేయి చాపి బ్రతకకుండా రక్షించు. జీవితం అంతా కూడా నీ ముందే మేము చేయి చాపే భాగ్యాన్ని ప్రసాదించు. ఇక ఎవరి ముందు కూడా చేయి చాపకుండా మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. ఎలా నిన్ను రాజీ చేసుకున్నటువంటి జీవితం ప్రసాదించు. ఎలా నీ ఇంటికి మారు మారు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు. కాబతుల్లా యొక్క దర్శనం మారు మారు మాకు ప్రసాదించు. హజ్ మరియు ఉమ్రా చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు.
ప్రసాదించు. ఎలా ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము సహాయం చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించు. ఎలా ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో, చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నారో వాళ్ళని ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి బయటపడే మార్గాన్ని ప్రసాదించు. ఎలా మేము బ్రతికున్నంత వరకు కూడా దీని ఇస్లాం మీద బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. చనిపోయేటప్పుడు ఇస్లాం మీద చనిపోయేటువంటి భాగ్యం ప్రసాదించు. ఎలా ఇది కూడా నమాజ్ తెలపరిచే భాగ్యం ప్రసాదించు. రమదాన్లో ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మాకు ఎలా ధనం ఎక్కువగా ఉంటే ఆ యొక్క జకాత్ కూడా పూర్తిగా హక్కు అదా చేసే భాగ్యం ప్రసాదించు. ఎలా ఇంకా ధనం అయితే ఎలా ధనం మా దగ్గర ఉంటే హజ్ కూడా చేసే భాగ్యాన్ని మా అందరి కొరకు ప్రసాదించు. ఎలా నేను రాజీ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా అందరికీ ఎలా సమాజం యొక్క శిక్ష నుంచి రక్షించు. ఎలా కర్మల పత్రం సులభతరమయ్యే భాగ్యం ప్రసాదించు. ఎలా పులుసరాత్ యొక్క మార్గం సులభతరమయ్యే భాగ్యం ప్రసాదించు. ఎలా జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానాన్ని ప్రసాదించు. ఎలా నరకం నుంచి, నరకం యొక్క పనుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క దయా కరుణతో రక్షించు. ఎలా ఇక్కడ ఏదైతే ధార్మిక సభ చేశామో, ఇక్కడ ఏవైతే మాటలు చెప్పామో, ఏవైతే మాటలు మేము విన్నామో వాటిలో లోటుపాట్లను నీ దయా కరుణతో క్షమించు. ఎలా మేము ఇక్కడ చెప్పినటువంటి మాటల్ని, విన్నటువంటి మాటల్ని మా జీవితాల్లో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. మా జీవితాల్లో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా బిడ్డలు మా గౌరవాన్ని పాడు చేసే పనులు చేయకుండా రక్షించు. మేము కూడా నీ దగ్గర మా గౌరవం పాడైతే పనులు చేయకుండా మమ్మల్ని రక్షించు. ఎలా మేము మా భార్య బిడ్డలు, ఎలా మా కుటుంబం అంతా, మా అందరి కుటుంబాలన్నీ కూడా నిన్ను రాజీ చేసుకునే పనుల్లో ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా యొక్క దువాని యొక్క దయా కరుణతో అంగీకరించు. జజల్లాహు అన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహు వ బిహమ్దిహి. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. భోజనం చేసే వెళ్ళండి ఇన్షాల్లాహ్. नमाज नमाज काम